వ్యూవర్స్, వెల్కమ్ టు ఇండియన్ కలర్స్ మీ ఇంటి గుమ్మగుమ్మలు ప్రోగ్రామ్ కి స్వాగతం. ఇప్పటి వరకు మనం ఎన్నో వెరైటీ డిషెస్ ని చూసాం. మరి ఈ రోజు ఏం స్పెషల్ ఐటమ్ చూడబోతున్నామో కౌసల్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం కౌసల్య గారు. నమస్తే. ఈ రోజు ఏం స్పెషల్ ఐటమ్ చూపించబోతున్నారు? ఇవాళ మీలాంటి వాళ్ళకి బాగా చట్పటసా ఉండేటటువంటి స్పైసీ కట్లెట్స్. ఓ వావ్, కట్లెట్స్ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. సో ఈవినింగ్ టైంలో అందరు కట్లెట్స్ కి వెళ్తుంటారు. ఓకే, నైస్ ఐటమ్ చూపించబోతున్నారు. ఓకే మేడం, నాకు కావాల్సిన పదార్థాలు చూపించండి. ఓకే, పన్నీర్, డ్రై ఫ్రూట్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆలుగడ్డ, కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, గరం మసాలా, మస్టర్డ్ పేస్ట్, టమాటో సాస్, ఓకే మేడం, బ్రెడ్ క్రమ్స్. ఓకే ఓకే మేడం, ఇప్పుడు తయారు చేసే విధానం చూపించండి. ఓకే, ఇప్పుడు మనం తయారు చేసేటప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఆల్రెడీ నేను ఈ పొటాటోస్ని ఇలా బాగా ఉడకపెట్టిన పొటాటోస్ తొక్క తీసేసి దీన్ని బాగా ఇలాగా తయారు చేసి పెట్టుకున్నాను. ముద్దలాగా ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇందులో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. ఇక్కడ కార్న్ఫ్లోర్ ఏంటంటే మనకి బైండింగ్ ఏజెంట్, చాలా బాగా గట్టిగా పట్టి బాగా వస్తాయి కాబట్టి కార్న్ఫ్లోర్ వేసుకుంటాం. ఇలాగ తయారైపోయినటువంటి ఈ దీంట్లోని కార్న్ఫ్లోర్ వేసేసి దీన్ని కొంచెం గట్టిగా, అంటే మనం ఎప్పుడైనా ఆలుగడ్డలు ఉడకబెట్టేటప్పుడు దాంట్ లోపల కొంచెం వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ఉండకుండా మనం చూసుకోవాలి ఎప్పుడూను. ఎప్పుడైనా వాటర్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఏం చేయాలంటే కార్న్ఫ్లోర్ని కొంచెం ఎక్కువ కలుపుకోవచ్చు. అయితే లంప్స్ ఫామ్ అవ్వకుండా ఈ ఆలుగడ్డల్ని చాలా మెత్తగా ఇలాగా దాంట్లో ఇలా ఆలుగడ్డల్లోని కొంచెం ముక్కల్లాగా ఉంటాయి కదా, అలా లేకుండా చక్కగా మనం బాగా ఇలాగా స్మూత్గా చేసేసుకున్నాం. ఆల్రెడీ మనకేంటంటే కార్న్ఫ్లోరు ఆలుగడ్డ కలిపితే మీకు ఆలుగడ్డ మిక్చర్ లాగా కూడా ఉండదు, చాలా చక్కగా స్మూత్ టేస్చర్ వచ్చేస్తుంది. ఈ మాదిరిగా మనం తయారు చేసి పెట్టుకుంటున్నాం. యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే మామూలుగా రోటీ పిండి టేస్ట్ ఎలాగ టెక్స్చర్ ఉందో ఆ టెక్స్చర్లోనే తయారైపోయింది. ఓకే మౌనిక, ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుంటున్నాం. కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తే ఏంటంటే అడ్వాంటేజ్, మీకు ప్యాటీస్ చాలా బాగా వస్తాయి కట్లెట్స్. యూజువల్గా కట్లెట్స్ ఏంటంటే మెత్తగా అయిపోయి బాగా రాకపోతే కట్లెట్ చేయడం బాగా రాదు. అందుకని కార్న్ఫ్లోర్ ఇలా యాడ్ చేశాక మీకు ఈ మిక్చర్ చూస్తే మీకు తెలిసిపోతుంది. మిక్చర్ కన్సిస్టెన్సీ చాలా హార్డ్గా ఉన్నది ఇక్కడ. అలాగా మనం తయారు చేసుకుంటున్నాం ఇక్కడ. ఇప్పుడు ఇది తయారు చేసుకున్న ప్యాటీస్ని నేను ఒక ప్లేట్లోని రౌండ్గా బాల్స్ తయారు చేసి పెట్టేసుకుంటాను ఫస్ట్. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫిల్లింగ్ తయారు చేసుకోవాలి. ఆ ఫిల్లింగ్కి నేను పన్నీరు తర్వాత నట్స్ తీసుకున్నాను. కొంతమంది ఏంటంటే మనం డ్రై ఫ్రూట్స్ పన్నీర్ వేసుకున్నాం, ఇట్ విల్ బి వెరీ రిచ్ టేస్ట్ ఉంటుంది. దీంట్లో పాటు క్యారెట్, ఉల్లిపాయ, తర్వాత కొన్ని పచ్చిమిర్చి అలా కూడా వేసుకోవచ్చు. ఈ ఫిల్లింగ్ మీ టేస్ట్ బట్టి, ఇంకా మీ ఇంట్లో యూజువల్గా మనం ఏమనుకుంటాం, ఇంట్లో దొరికిన పదార్థాలు బట్టి మనం ఫిల్లింగ్ పెట్టుకుంటాం. అలా కాకుండా ఇప్పుడు నేను ఏంటంటే నాకు అనుగుణంగా ఉండే పదార్థాలు తోటి నేను తయారు చేస్తున్నాను. ఈ ప్యాటీస్ రోల్స్కి ఇలాగా ఆలుగడ్డ ముద్దతోటి తయారు చేస్తున్నాను. సో కట్లెట్ అనేది డిఫరెంట్గా చూపిస్తున్నారు, డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు మీరు. సో ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? యూజువల్గా నాకు కొన్ని చేయాలి అనే తపనతోటి నేనే చేసుకుంటూ ఉంటాను వెరైటీస్. ఆ ఇంట్రెస్ట్తో పాటు ఇలాగ రకరకాలు ఎక్స్పెరిమెంట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనవి కట్లెట్ బాల్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఓకే, సో రౌండ్ షేప్లో చేసేసుకున్నాం. ఇప్పుడు ప్యాటీస్ అన్నీ రెడీ అయిపోయిన ప్యాటీస్ తోటి ఇప్పుడు మన ఈ బౌల్ పక్కన పెట్టేసుకొని ఇందులో కొంచెం ఫిల్లింగ్ తయారు చేసుకుందాం. ఓకే మౌనిక, ఇప్పుడు మనం ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకునే ముందుగా నేను ఇక్కడ ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ డ్రై ఫ్రూట్స్లోని నేను పిస్తా తీసుకున్నాను. అలాగే అన్ని రకాల ఫ్రూట్స్ మనం వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ మనం బాదాం కూడా వేసుకోవచ్చు. పిస్తా ఇవంటే చాలా లోపల తింటున్నప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ కట్లెట్స్ తగులుతో బాగుంటాయి. యూజువల్గా మనకి
ఇలాంటి టైప్ ఆఫ్ కట్లెట్స్ మనకి మార్కెట్లో ఎక్కువ అవైలబిలిటీ ఉండవు. ఎందుకంటే ఇవి వెరీ ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం, పన్నీర్ వేస్తున్నాం, ఇవన్నీను చాలా తక్కువ దొరుకుతాయి. అయితే ఇప్పుడు మనం వేస్తున్న డ్రై ఫ్రూట్స్లోని ఈ కిస్మిస్ కూడా వేస్తున్నాను. కిస్మిస్ వల్ల ఒక తీపి టేస్ట్ వస్తుంది. అలాగా బాదాం వేస్తున్నాను, పిస్తా వేస్తున్నాను, ఇలాగా కాజు కూడా వేసుకోవచ్చు. మీకు ఏది ఉంటే అది అన్ని రకాలైన డ్రై ఫ్రూట్స్ మనం వేసుకోవచ్చు. అయితే ఇంకా నేను ఇందులో బాదం స్లైసెస్ కూడా పెట్టాను. స్లైస్డ్ బాదం కూడా కొంచెం ఉన్నది ఇందులో, ఇది కూడా వేస్తున్నాను. ఈ విధంగా అన్ని రకాలైన డ్రై ఫ్రూట్స్ని చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అందులోని ఈ పిస్తా తీసుకున్నప్పుడు సాల్టెడ్ పిస్తా తీసుకోవచ్చు, లేదు అంటే అన్సాల్టెడ్ సాల్ట్ లేని పిస్తా కూడా తీసుకోవచ్చు. వీటి ఎలాగైనా మీకు వీటి టేస్టే ఉంటుంది ఎప్పుడు డ్రై ఫ్రూట్స్. ఈ మాదిరిగా మనం కట్ చేసుకున్నాం. ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ మనం ఏంటంటే బాల్స్ తయారు చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ మనం కట్ చేసుకున్నాం. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటంటే మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు నేను చాలా సింపుల్ ఫిల్లింగ్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ పెట్టే ముందర ఇక్కడ పన్నీర్ కూడా తీసుకున్నాను. పన్నీర్ ఎందుకంటే ఇది వెరీ రిచ్ టేస్ట్ వచ్చేది ఐటమ్సే ఇందులో నేను సెలెక్ట్ చేసుకున్నది. పన్నీర్ అండ్ డ్రై ఫ్రూట్ ఫిల్లింగ్ పెడుతున్నాను. ఇక్కడ నేను చెప్పాను ఆనియన్స్, వెజిటబుల్స్ మీకు కావాల్స్తే వేసుకోవచ్చు, ఆప్షన్ అది నేను చెప్తున్నాను. ఇది వేసుకోవచ్చు. ఇది నా రెసిపీలో నేను ఇది యూజ్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడ మనకి ఫిల్లింగ్ ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదు. ఆయిల్ అక్కర్లేకుండా మనం కొంచెం ఒక స్పాచులా తీసుకుందాం. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఫస్ట్ నేను అది వేస్తున్నాను. ఎందుకంటే దాంట్లోనే కొంచెం పచ్చి టేస్ట్ వస్తుంది. అంటే మనం కట్లెట్ అనేటప్పటికీ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఈ గరం మసాలా కొంచెం తగలాలి. అందుకని ఇవి కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇవి లేనిదే మళ్ళీ ఆ కట్లెట్ టేస్ట్ రాదు. అందుకని ఈ రెండు వేసుకుంటున్నాం. మనం ఈ ఫస్ట్ చేసిన మొదటి నుంచి నేను రిపీట్ చేస్తున్నాను. మౌనిక, ఫస్ట్ మనం ఆలుగడ్డలు ఉడకబెట్టుకున్న ఆలుగడ్డల్లోని కార్న్ఫ్లోర్ వేసుకున్నాం, బాగా కలుపుకొని ఇలాగా బాల్స్లా తయారు చేసి పెట్టుకున్నాం. సెకండ్ స్టెప్ ఏంటంటే మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పక్కన పన్నీర్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది కదమ్మా. ఇప్పుడు ఇది వేగుతున్నప్పుడు నేనేంటంటే ముందు ఇది వేయట్లేదు, కారం ముందు వేస్తే మనకి ఘాట్ ఎక్కువగా వస్తుంది. అందుకని పన్నీరు డ్రై ఫ్రూట్స్ ముందు వేసేస్తాం. పన్నీరు డ్రై ఫ్రూట్స్ రెండు తీసేసుకోండి. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువగా లావుగా పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి అనుకోండి, కట్లెట్ విరిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా కొంచెం సిమ్ చేసేసుకొని ఇది వేయించేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేయలేదు, ఇది కొంచెం ఆయిల్ వేసాం కాబట్టి ఇలా వేసుకున్నాక దీంట్లో తగినంత ఉప్పు వేస్తున్నాను. తర్వాత గరం మసాలా వేస్తాను. గరం మసాలా అకార్డింగ్ టు అవర్ టేస్ట్ కొంచెం వేసుకోవచ్చు. ఇది చాలా కమ్మగా ఉండేటటువంటి ఐటెం కాబట్టి తక్కువ వేసుకోవచ్చు. కారం కొంచెం వేస్తున్నాను ఇక్కడ. దీనిది ఐటమ్స్ అన్నీ మనం ఇలా తీసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకి పన్నీర్ ఉన్నది కదా, ఈ పన్నీర్ అంతా బాగా మిక్స్ అయిపోవాలి ఇందులో. ఇది మన ఫిల్లింగ్ ఆలుగడ్డ లోపల పెట్టుకునే ఫిల్లింగ్ అన్నమాట. అది ఇదంతా వేసుకున్నాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్, ఉప్పు, కారం, పన్నీరు, నట్స్ అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇది చక్కగా కాంబినేషన్ చాలా బాగుంటుంది. చక్కటి టమాటో సాస్ కారంగా ఉంటుంది. తర్వాత కట్లెట్ అనగానే మనకి
ఏ సీజన్లో అయినా అందరూ లైక్ చేసే ఐటెం అనమాట. నాన్ వెజిటేరియన్స్ అయితే మటన్ ఇవన్నీ వేస్ట్ చేసుకుంటారు. వెజిటేరియన్స్కి చేసుకునేదని ఇలాంటి ఐటమ్స్ చాలా బాగుంటాయి. మౌనిక, ఇప్పుడు నీ దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఓకే, కాసేపు వేగించిన తర్వాత బౌల్లో తీసేసుకున్నాం. మై ఇండియన్ కలర్స్ మీ టికుమకుమలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.